హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చూపించబోయే రెసిపీ కొయ్యంగా చేప ఎగురండి. చూసారా ఎలా ఉడుకుతుందని, చాలా కలర్ఫుల్గా బాగుంది కదండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ చేపను అయితే మాకు బయట చేయించుకొని తీసుకొచ్చారు, ముక్కలను అయితే తీసుకొచ్చారండి. వాటిని కడగటం కోసం నేనైతే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని దాంట్లో అయితే ఒక స్పూన్ కళ్ళుప్పు వేసాను, దాంట్లో కొంచెం పసుపు కూడా వేసానండి. ఒక చెక్క నిమ్మ చెక్క కూడా తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఈ చెక్క ఫుల్గా పిండేసుకోవాలి. తర్వాత చేతితో వాటర్ని ఇలా కలిసేంత వరకు తిప్పుకోవాలి. ఆ ఉప్పు కరుగుతుంది కదండి. తర్వాత చేప ముక్కలను అయితే మామూలు వాటర్లో 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ వాటర్లో నానబెట్టుకోవాలండి. ఎందుకంటే బయట చేంజ్ తీసుకొస్తారు కదా, కొంచెం జిగురు టైప్ ఏమన్నా ఉన్నా నీ స్మెల్లో చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి, అయినా కానీ నేను వేస్తున్నానండి. దీంట్లో పెట్టుకుంటే నీ స్మెల్ కానీ జిగురులాగా ఉన్నది కానీ ఏమీ ఉండదండి. ఎందుకంటే నిమ్మకాయ ఉప్పు కదండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, దానికోసం నేను చెప్పక్కర్లేదు. నేనైతే ఎప్పుడు ఫిషెస్ని అయితే ఇలాగే కడుగుతానండి. తర్వాత ఒక 3 టైమ్స్ కడుక్కొని తీసుకోవాలి మనం. వీటిని ముక్కలు చూసారండి ఈ విధంగా ఉన్నాయి. ఇది చాలా పెద్ద చేప అండి, కేజీన్నర చేప అండి ఇది. ఇదిగోండి ముక్కలు అయితే ఈ విధంగా వచ్చినాయి. దీన్ని అయితే ఎగిరి పెడుతున్నాం, ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. నేనైతే ఆనియన్స్ని ఒక 4 ఆనియన్స్ని తీసుకుంటే వాటిని 2 ఏమో ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలని ఇలా చీరుకొని వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలని అయితేనండి మిక్సీ పట్టుకున్నానండి, మెత్తని పేస్ట్ లాగాను. ఇదిగోండి ఈ ముక్కల్లో అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుని వీటిని అయితే మగ్గమెట్టుకోవాలి. ఇవి సగం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఇంకో 2 ఉల్లిపాయల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలండి. ఇలా వేయటం వల్ల గ్రేవీ అయితే బాగా వస్తుంది, చాలా బాగుంటుందండి జ్యూసీగా మనకి. ఇదిగోండి ఆ మిశ్రమాన్ని కూడా వేసాను కదండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తోటి 1 స్పూన్ వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి. ఇది మీడియంలో పెట్టుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలను అయితే మాడి పట్టకుండా నీట్గా మగ్గి పెట్టుకోవాలండి. ఇదిగోండి దీంట్లో అయితే కడిగి పెట్టిన కరివేపాకు కూడా వేస్తున్నాను నేను. ఇది కూడా ఒకసారి గరిటెతోటి తిప్పుకోవాలి. ఇదేమిటో తెలుసండి మీకు, కారపాకు అంటే మీకు చాలామందికి తెలియదు. రామలాక్ అని కూడా అంటారు దీన్ని, ఎక్కువ రామలాక్ అంటారండి. రామల కర్రీ వండుకున్నప్పుడు అయితే కన్ఫామ్గా ఇదైతే వేసుకుంటారు. పల్లెటూరు సైడ్ అయితే ఇది లేకుండా వండుకోరు. ఇదిగోండి ఇదైతే ఆయిల్ అయితే బయటకు వచ్చింది కదండి. దీంట్లో అయితే నేను గరం మసాలా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. దీన్ని అయితే పూర్తిగా కలిసేంత వరకు తిప్పాలండి. తిప్పుకుని దీంట్లో అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అవి మరుగుతున్నప్పుడు ఆ చేప ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలండి. అది రామలాక్ అని చెప్పాను కదండి, అది ఎక్కువ పల్లెటూరు సైడ్ అయితే దొరుకుతుంది. చేపల కూరల్లో దాన్ని యూస్ చేస్తే ఫ్లేవర్ అయితే మారుతుందండి ఖచ్చితంగా. మీకు ఎవరికైనా దొరికితే యూస్ చేసుకోండి. దాని స్మెల్ కానీ ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి. ఎక్కువ ఇదివరకు పూర్వం కాలం అయితే ఖచ్చితంగా వేసుకునేవారు, ఇప్పుడైతే చాలా తగ్గించేశారు. ఇదిగోనండి వాటర్ మరుగుతున్నప్పుడు అయితే చేప ముక్కలను అయితే నేను దాంట్లో వేసుకుంటున్నాను 1 బై 1. ఇలా వేసిన తర్వాత నాకనైతే మామూలుగా క్లాత్ పట్టుకొని తిప్పుకోవాలండి. గరిటెతోటి తిప్పితే ముక్క అయితే ఫస్ట్ కాబట్టి ఏమీ ఊడకపోవచ్చు, కానీ ఉడుకుతున్నప్పుడు అయితే ఖచ్చితంగా ముక్క అయితే ఇరిగిపోతుందండి. ముక్క అయితే విరక్కోకుండా క్లాత్ పట్టుకుని అయితే తిప్పుకోవాలి. దీన్ని హైలో అయితే ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత మీడియంలో పెట్టుకుని అప్పుడు ఉడికించుకోవాలండి. సగం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ అయ్యి సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. నేను దీనికోసం అయితే దీంట్లో ఉపయోగించడానికి గ్రేవీ అయితే జీడిపప్పు, గసగసాలు, అలాగే పుచ్చిపప్పు కూడా నానబెట్టుకున్నాను. దాన్ని అయితే పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేస్తానండి. దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఎగురైతే ఎలా ఉడుకుతుందని.
ఇదిగోండి దీంట్లో అయితే కారపప్పుని అయితే వేస్తున్నా, అదే రామలాకుని అయితే వేస్తున్నానండి. ఇది సగం ఉడికిన తర్వాత వేస్తే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుందండి. ఇదిగోండి నేను చెప్పాను కదండి పేస్ట్ అని, జీడిపప్పు గసగసాలది, అది మనకి ఎంత సరిపోవాలో అంత వేసుకోండి. అంటే చేపలను బట్టి వాటిని బట్టి వేసుకోండి. మీరు అంతగా మీకు తెలియకపోతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా సరిపోతుందండి. ఇదైతే లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ ఉందనిపించుకుని వేసుకుంటే సరిపోతుందండి. ముందైతే వేయకండి, అడిగంటేస్తుంది. ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతుంది కదండి, చాలా బాగుంది, స్మెల్ అయితే బాగా వస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ ఏమన్నా పడితే వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నానండి, కట్ చేసి పెట్టుకున్నది. చాలా బాగా వచ్చింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొయ్యంగ చేప ఎగురు అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. చూసారండి కొయ్యంగ ఎగురు. ఇలా ఉడుకుతున్నప్పుడు కూడా క్లాత్ పట్టుకునే తిప్పండి. ఇదిగోండి లాస్ట్కి అయితే ఇలా ఉడికిందండి. మనకైతే లుక్ అయితే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడు చేయని పలం అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.